న్యాయ పోరాటమే ఒక శాపమా? మీరు న్యాయవాద అయితే ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. మీలో ఎంతమంది మీ పిల్లలను కూడా న్యాయవాదులుగా తయారు చేయాలని అనుకుంటున్నారు? ఒకవేళ న్యాయవాదులుగా తయారు చేయము అని మీరు అనుకుంటే దానికి గల కారణాన్ని ఈ కింది కామెంట్ రూపంలో తెలియచేయండి. కానీ ఒక్క మాట మిత్రమా, ఈ న్యాయ పోరాటమే మాకొక శాపంగా మారబోతోంది, మారింది, మారుతూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? యద్భావం తద్భవతి అనే మాట నిజమే కదా. మన మనసులో ఏం కోరుకుంటే అదే జరుగుద్ది కదా. మరి మాకు ఆపోజిట్లో ఉన్నటువంటి క్లయింట్ అంటే ప్రతివాది యొక్క ప్రతి మిత్రుడు, ప్రతివాది మాకు శత్రువులుగానే ఉన్నారు. అరే వీడేరా ఆ కేసును వాదిస్తోంది, అరే వాడేరా ఈ కేసును పట్టుకుని మనల్ని కోర్టుల చుట్టూరు సంవత్సరాల తరపున మమ్మల్ని తిప్పుతుంది అంటే తెల్లారితే చాలు, ఏ రోజైతే హీరింగ్ ఉంటుందో ఆ రోజున మమ్మల్ని ఎక్కువ తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ క్లయింట్, వాళ్ళ యొక్క లాయర్ కోర్టుకు రాకుండా ఆపోజిట్ లాయర్ కనుక కోర్టుకు ముందుగా వస్తే మా జీవితాలు నాశనం చేయడానికి కోర్టుకు మాకంటే ముందే వచ్చేసాడుగా అంటున్నారు. అది అంతటితో ఆగుతుందా? మమ్మల్ని, మా భార్య పిల్లల్ని ఎన్నో రకాలుగా తిడుతూ ఉన్నారు. మా తల్లిదండ్రులను కూడా తిడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? కేవలం న్యాయవాద వృత్తి తీసుకుని కేసులు వాదించడం మాత్రమే. వేరే సర్వీసెస్లో, వేరే కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉండవు. కానీ మాకు మాత్రం మేము ఏ సంబంధం లేకపోయినా సరే నీ శత్రువు నా శత్రువు అలా అనుకుని పోని నీ మిత్రువు నా మిత్రువు అవుతాడా అంటే లేదు, మా మీద నమ్మకం ఉండదు. అక్క నువ్వు మీ న్యాయవాదితో మంచిగానే మాట్లాడు, కానీ పూర్తిగా నమ్మొద్దు. న్యాయవాదులు నమ్మకూడదు, వాళ్ళు ఇటు ఉంటారు, వాళ్ళు అటు ఉంటారు, వాడు గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు అంటారు. ఏమిటి మాకే శిక్ష? చేయని తప్పుకి రోజుకొకసారి మీరు తిడుతూ ఉంటే మా భార్య పిల్లలు, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. మేము చేసేదేమిటి? మీరు మా దగ్గరికి వచ్చినటువంటి కేసు, మీ సమస్య, మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాధారం, వీటిని తీసుకొచ్చి కోర్టులో పెడుతున్నాం. మీరు ఏమైనా చెప్పడం మర్చిపోయినా, మానేసినా, వాటికి ఎవిడెన్స్ లేకపోయినా కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ లేట్ అయిపోతాయి. మీరు కోర్టుకు రాకపోయినా దాన్ని మేము జడ్జి గారికి అర్థమయ్యేలా చెప్పి ఆప్షన్ పిటిషన్స్ వేసి మీరు రాలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రాధేయపడాల్సి వస్తుంది. మీ సమస్య మా సమస్య అనుకోవడం మా తప్ప? మరి మా సమస్య మీ సమస్య అని ఎందుకు అనుకోరు మీరు ఎవరు? ఒక్కసారి వాదికి ప్రతివాదికి మనస్ఫూర్తిగా సగౌరవంగా ప్రార్థిస్తున్నది ఏమిటంటే, దయచేసి మా అడ్వకేట్లను తిట్టుకోవద్దు. మీరు పెడుతున్న శాపనార్థాలు ఒక్కొక్కటిగా మా అందరికీ కొడుతూనే ఉన్నాయి. మీరు తెలిసి తెలియక తిడుతున్నారు. ధర్మం ప్రకారం తదాస్తు దేవతలు ఉంటారని అంటారుగా, వాడు తదాస్తు అంటే మా పరిస్థితి ఏంటి? మీరు బాగుండాలి, నా క్లయింట్ బాగుండాలని మేము అనుకుంటున్నాం. ఒక్క లాయర్ చేస్తే అందరినీ తిడతారు, న్యాయ వ్యవస్థనే తిడతారు. ఇవేమైనా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అనుకున్నారా? మార్నింగ్ కేసు వేస్తే ఈవినింగ్ జడ్జిమెంట్ రావడానికి. ఖాళీగా బెడ్ మీద పడుకుని ఇలా అన్నంత ఈజీ కాదు కోర్టు ప్రొసీడింగ్స్ ఏది. ఒక చిన్న క్లూ మిస్ అయినా సరే జీవితాలు తలకిందులైపోయి మారిపోతాయి. మీరు ఏ రోజైతే న్యాయవాదాన్ని, న్యాయవాదిని, న్యాయవాద వృత్తిని, ఎక్స్పెషల్లీ న్యాయ వ్యవస్థని గౌరవిస్తారో ఆ రోజే మీకు న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి వరకు ఈ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తప్ప న్యాయ వ్యవస్థ కానీ, న్యాయవాది కానీ ఒక్కరు కూడా వెనకడుగు వేసేది లేదు. సరే, మీరు మనసులో తిట్టుకుని, మీరు మనసులో బాధపడిపోతే మా దాకా రాదు. లేదా మీరు ఒక ఇద్దరు ముగ్గురికి ఇదే విషయాన్ని చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళ ముందు తప్పుగా క్రియేట్ చేసినంత మాత్రాన ఆ విషయం మాకు తెలియదు. ఓ పని చేయండి, మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మీ న్యాయవాది వల్ల మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మీరు ధైర్యంగా, మీరు నిజాయితీగా, మీరు నిజం కోసం, న్యాయం కోసం పోరాడుతున్న మీ పోరాటం నిజమే అయితే మీ సమస్యని కింది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి సమస్యను పరిశీలించి అందులో మేము ఎంతవరకు సమాధానాలు ఇవ్వగలమో ఆలోచించి నేను మరియు నా యొక్క న్యాయవాద మిత్రబృందం ఖచ్చితంగా మీ యొక్క సమస్యలకు తగిన సమాధానాన్ని అందిస్తూ, అందులో చాలా ముఖ్యమైన వాటికి మరికొన్ని వీడియోల ద్వారా మీకు మరింత సమాచారాన్ని తెలియచేసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటున్నాను. న్యాయవాద మిత్రులందరికీ ఒక చిన్న మనవి, ఈ యొక్క సమస్యల ద్వారా ఎవరైతే కామెంట్ రూపంలో వాళ్ళ యొక్క సమాచారాన్ని మనకు అందచేస్తున్నారో మీ అందరికీ తోచినటువంటి సమాచారాన్ని లేదా సలహాలను ఉచితంగా అందించాలని ప్రార్థిస్తూ, నేను మీ సత్య హ్యూమన్ రైట్స్
సత్యమేవ జయతే.